సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్లను సీఎం రేవంత్ బెదిరిస్తున్నారని, సీఎం చెప్పిన అక్రమాలు చేయకపోవడంతో అధికారులను బదిలీలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లాక్మెయిల్ చేయడం సీఎం రేవంత్ మానుకోవాలని సూచించారు. సీఎం చేసిన తప్పులకు బాధ్యులు కావద్దని అధికారులు చూస్తున్నారని చిట్చాట్లో తెలిపారు. యంగ్ ఇండియా స్కూల్స్ లో జరిగిన అవినీతిని తొందరలో బయటపెడతానన్నారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావడం లేదని సెటైర్లు వేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను రెగ్యులర్ గా మార్చడం వల్ల పరిపాలన కుంటుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లలో ఆరోగ్యశ్రీకి 8 మంది, ఎనర్జీ డిపార్ట్మెంట్ లో 5 అధికారులు మారారన్నారు. జీహెచ్ఎంసీ, ఐపీఆర్ శాఖల్లో 4 చొప్పున అధికారులు బదిలీలు చేశారన్నారు. జిల్లాలపై అవగాహన రాకముందే అధికారులను మార్చడం అడ్డగోలు వ్యవహారంగా అభివర్ణించారు. హెచ్ఎండిఏ భూమిని ఎలాంటి ఆక్షన్ లేకుండా సీఎం అల్లుడికి ఎలా కేటాయిస్తారని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మొబైల్ క్రషింగ్ కి అనుమతి తీసుకుని ఫిక్స్ క్రషింగ్ ఏర్పాటు చేశారని కూడా నిలదీశారు. మైనింగ్ రాయల్టీ ఎగ్గొట్టారు, సీఎఫ్ఓ అనుమతి లేదు, లేబర్ లైసెన్స్ లేదు, పర్యావరణ అనుమతి కూడా లేదన్నారు. రేపు నిజ నిర్ధారణ కోసం బీఆర్ఎస్ బృందం సైట్ విజిట్ చేస్తుందని చెప్పుకొచ్చారు. తప్పు చేయకపోతే ప్రభుత్వం జీవోలు ఎందుకు ఆన్లైన్లో పెట్టడం లేదని, లీక్ల పేరుతో అధికారులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు.